ఇప్పుడు తమిళనాడుకి పెద్ద సమస్య ఏంటంటే ఎదగకూడదు. అనేక మంది కూలీలు అక్కడ దొరకాలి. ఇప్పుడు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉందంటే, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో పెద్దగా చదువులతో సంబంధం లేని 10థ్ క్లాస్ లోపల చదువులు చాలు ఆళ్ళకి. వాళ్ళు అంతకంటే ఎదిగితే గనక నిలదీసే తత్వం మన ఆంధ్ర తరహా పరిస్థితి వస్తుంది. ప్రతి దాంట్లో క్వెషన్. అక్కడ మాక్సిమం తొక్కేస్తారు. వాళ్ళ చదువుల్లో 10-20% మాత్రం ఉన్నత చదువులకు పోతారు. మిగతా బ్యాచ్ అందరూ అక్కడక్కడే బతికేస్తారు. ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళ రిపోర్ట్‌లో అదే తేలుతుంది. 240 పాయింట్లకు గాను కేరళ 140.3, ఆంధ్రప్రదేశ్ 79.6, కర్ణాటక 72.7, తెలంగాణ 69, తమిళనాడు 55.1. ఏది సదరన్ స్టేట్స్ మొత్తం మీద లెర్నింగ్ చదివే సామర్థ్యం విషయంలో వాళ్ళ స్థాయి అట్లా ఉంది. తమిళనాడు కేరళ కంటే కూడా తక్కువ ఉంది, అట్లాగే ఆంధ్ర కంటే కూడా తక్కువ ఉంది, తెలంగాణ కంటే కూడా తక్కువ ఉంది. ఓవరాల్‌గా చూస్తే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. 11,000 ప్రైమరీ స్కూళ్ళు కేవలం 2 టీచర్లతో నడుస్తున్నాయి తమిళనాడులో. అలాగే నాన్ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్‌కి టీచర్లని అంటే ముందుగా టీచర్‌గా నియమించి వేరే ఉద్యోగాల్లో వాడుకునేది బోలెడంతమంది. 7.47 లక్షల మంది స్టూడెంట్సు 6-9 మధ్యలోనే డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. అంత దారుణమైనటువంటి పరిస్థితి తమిళనాడులో ఉంది. ఎందుకు అంటే ఈ తర్వాత లైఫ్ ఏంటి అన్నటువంటి చోట్ల వచ్చేటటువంటి సమస్య. బేసిక్ లెర్నింగ్ అవుట్‌కమ్స్‌లో బాగా ఫెయిల్యూర్ ఉంది. కానీ అక్కడికక్కడ బ్రతకడానికైతే ఎట్లాంటి లోటు ఉండదు.